అయ్యా నమస్కారం. నమస్కారం. రండి రండి కూర్చోండి. కూర్చో. మీ వాడు ఏం చేస్తుందండి? ఓ ఇంటర్ అయిపోయిందా? ఇంటర్ పరీక్షలు ఫలితాలు వచ్చాయి కదా నిన్న. ఏమైంది? పోయిందండి, ఒక సబ్జెక్ట్ పోయింది. ఏం చేస్తాము అట్లా? ఓహో సబ్జెక్ట్ పోయిందా? బాగుంది బాగుంది. మాకు కూడా అదే కదమ్మా. అయ్యా అవునా? అయితే పిలవండి ఒకసారి మీ వాడిని కలుస్తాం, మోటివేషన్ ఇద్దాం. మనకి అలవాటు ఇలాంటి మోటివేషన్స్ ఇవ్వాలి. ఇలాంటి పిల్లలకి ఇప్పుడు మోటివేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లలకి మోటివేషన్ లేదనుకో వాళ్ళు గ్రో కాలేదు. ఇప్పుడు పక్కన వాళ్ళు మోటివేషన్ ఇస్తేనే గ్రో అవుతారు, లేకపోతే కాదు. మన లాంటి వాళ్ళు చెప్పాలి, చెప్తేనే వాళ్ళు ఎదుగుతారు. అవునవును, కావాలండి కావాలి. నమస్తే అండి. నమస్తే, బాగున్నారా? అమ్మా నమస్కారం. మనతో బాగానే ఉన్నాం. బాగా పిలుస్తారా మిమ్మల్ని? వస్తున్నారండి, లోపల ఉన్నారు. ఒక్క సబ్జెక్ట్ పోయిందండి, ఒక సబ్జెక్ట్. మాకంత ఫీల్ ఏం లేదు. రే నిఖిల్ రారా, అంకుల్ వచ్చినాడు. వస్తున్నాడు వస్తున్నాడు, ఒక నిమిషం వస్తున్నాడు వస్తున్నాడు. ఏంది డాడీ ఊక పిలుస్తావు? ఏమైంది? ఏనమ్మా ఏందండి? ఈయనవరు? నేను ఎప్పుడు చూడలే కదా. ఇప్పుడు ఏంది? ఇప్పుడు నేను ఫెయిల్ అయినా చెప్పిరా? చెప్తారు ఫస్ట్. నువ్వు ఫస్ట్ ఉంటూ అలా కాదు బాబు, పెద్దోళ్ళు చెప్పినప్పుడు వినాలి. అయ్యో చెప్పలేదమ్మా మీరు? రే నాన్న, అంకుల్ చెప్పేది నీకోసం విను. చెప్పేది ఇది నీ జీవితంలో మొదటి అడుగు. ఇప్పుడు కష్టపడితేనే తర్వాత సుఖపడతావు. నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు టాపర్లు. ఎందుకంటే మా పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే చదువుకుంటారు. కానీ నీకు చెప్పాలి, ఎందుకంటే నువ్వు చదువుకోవట్లేదు. నీలాంటి వాళ్ళకి ఇలాంటి మోటివేషన్లు ఇంపార్టెంట్. నువ్వు చదువుకోవాలి, చదువుకుని ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి. మా పిల్లలతో సమానంగా ఉండాలి. కొండ పాస్ అవుతాం కొన్ని నెక్స్ట్ చెమట కారిచ్చి మరి నేను చదువుతా. మా నాన్న మా అమ్మ పేరు నిలబెడతా. మీరు ఇచ్చారు కదా మోటివేషన్, గుండెల్లో దాచుకుంటా మీ మోటివేషన్. నా కళలో కూడా మీరు వస్తారు. మేము కోరుకునేది కూడా అదే కదా. గొప్పలే పేరైతే చాలు. మేము కోరుకునేది మా పిల్లలు, అందరి పిల్లలు పాస్ కావాలని. కానీ నువ్వు వినకుంటే ఎట్లా అయ్యానమాట? వినాలయ్యా, వినాలి, మాటలు వినాలి. ఎందుకంటే పెద్దోళ్ళు చెప్పినట్టు వినాలి. చెప్తున్నా కదా, మీరే వస్తారు, మీరే. థ్యాంక్ యూ అంకుల్, నెక్స్ట్ చూసుకున్నాం. సరే వాళ్ళ పోయి వస్తా.